నాతో ఉండిపోవా పార్ట్ 8. నందు స్విమ్మింగ్ పూల్లో పడగానే అర్జున్ వెంటనే తేరుకొని పరిగెడుతూ కిందకి వెళ్ళాడు. నందుకి ఈత రాకపోవడంతో ఇంకా తను మునిగిపోతూ ఉంది అనగా అర్జున్ ఫాస్ట్గా పూల్లోకి దూకి తనని ఎత్తుకొని బయటికి తీసుకువచ్చాడు. పూర్తిగా మునిగి ఊపిరాడక నీటిలో ఉన్న నందుని నీటిలో నుండి బయటకు రావడంతో ఎవరు నన్ను బయటకు తీసుకువచ్చారు అని కళ్ళు తెరిచి నందుని చూసి అర్జున్ చేతిలో ఉన్నా అని తెలిసి కిందకు దిగాలి అని చూస్తున్న నందుని ఒక చూపు చూశాడు. అంతే, తను గట్టిగా కళ్ళు మూసుకొని ఉంది. కళ్ళు మూసుకున్న నందుని చూసి అర్జున్ పెదవులపై చిరునవ్వు చేరింది. కానీ అంతలోనే నందు మెడలో ఉన్న తాళిని చూసి తన కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. కానీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని నందుని కిందకు దించి అర్జున్ అటువైపు తిరిగి నిల్చున్నాడు. నందు కిందకు దిగగానే తన మెడలో ఉన్న తాళి బయటపడగానే ఎక్కడ అది అర్జున్ కంట పడుతుందో అని టెన్షన్గా దాన్ని డ్రెస్ లోపల కనిపించకుండా వేసుకుంది. అర్జున్ తాళి తీస్తాను అని నాతో చెప్పింది, మరి ఎందుకు ఇంకా తన మెడలో ఉంది? అంటే తను ఈ పెళ్లిని అంగీకరిస్తుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అర్జున్ ముందుకు వెళ్ళి నందు సార్ అని పిలిచింది. అప్పుడు అర్జున్ తేరుకొని నందు చెంప మీద గట్టిగా కొట్టాడు. అది ఊహించని నందు అర్జున్ కొట్టిన ఫోర్స్కే వెంటనే కింద పడిపోయింది. అర్జున్ కోపం చల్లారాక తన రెక్క పట్టుకొని పైకి లేపి లాక్కొని తన గదికి తీసుకొని వెళ్ళి మంచం మీద తోశాడు. అక్కడ జరిగిందేది కూడా నందుకి అర్థం కావడం లేదు. అర్జున్ కొట్టిన దగ్గర ఆగిపోయింది. తను కొట్టిన చోట నొప్పిగా అనిపిస్తుంటే తన చేతిని చెంప మీద పెట్టుకొని నన్నెందుకు కొట్టారు అని కళ్ళతోనే అర్జున్ని అడుగుతుంది. నందు ముఖం కదవలేక తెలిసిన అర్జున్, నీకసలు బుద్ధుందా? నీ వెనుక ఏముందో కూడా గమనించలేవా? ఇక్కడ నీకు ఏమన్నా అయితే నాది బాధ్యత. అంతగా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని ఈసారి గట్టిగా అడిగాడు అర్జున్. తను కొట్టిన చోట నొప్పి పెడుతున్నా ఊర్చుకుంటూ ఉన్న నందుకి అర్జున్ గట్టిగా అరవడంతో కంట్లో నుంచి నీళ్లు ఆగకుండా వస్తున్నాయి. నందు నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో తనని చూశాడు. నందు వెక్కుతూ ఏడుస్తూ ఉంది. తనని అలా చూడగానే అర్జున్కి ఏదోలా అనిపించింది. మెల్లగా తన దగ్గరకు వెళ్ళి తన మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని తన కళ్ళల్లోకి చూస్తూ నందు సారీ అని చిన్నగా చెప్పాడు. ఇంకా అర్జున్ సారీ చెప్పగానే తన కళ్ళల్లోకి సూటిగా చూసింది. తన కళ్ళల్లో ఏదో భావం దాగుంది కానీ అది నందుకి అర్థం కావడం లేదు. నందు నుదుటి మీద ముద్దు పెట్టి ఒక్క క్షణం నాకు ఎంత భయం వేసిందో తెలుసా? చాలా టెన్షన్ పడ్డాను నేను నువ్వు పడిపోగానే. అర్జున్ నందుకి ముద్దు పెట్టగానే నందు కళ్ళు మూసుకుంది. తనకి అర్జున్ చెప్పిన మాటలు ఏవీ కూడా వినిపించలేదు. నందు ఒకలాంటి తన్మయత్వంలో మునిగిపోయింది. అర్జున్ తేరుకొని తనకి దూరం జరిగి తను ఏం చేశాడో గుర్తు తెచ్చుకొని తన జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి ఏంటి నేను ఇలా చేశాను? అసలు నాకేమైంది? ఎందుకు తనని ముద్దు పెట్టుకున్నా? నందు మెల్లగా కళ్ళు తెరిచి అర్జున్ని చూసి తల కిందకు దించింది. అర్జున్, నందు నువ్వు నీ గదికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఆఫీస్కి వెళ్ళాలి అని తను వెంటనే వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. వెంటనే షవర్ చేసి తన జుట్టు పీక్కుంటూ పిడికిలి బిగించి నాకేమవుతుంది అర్థం కావడం లేదు. నందుకి దూరంగా ఉండలేకున్నా తనకి చిన్న ప్రమాదం జరిగినా భరించడానికి కష్టంగా ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? లేదు, నేను తనకి దూరంగా ఉండాలి అని తొందరగా ఫ్రెష్ అయ్యి వచ్చాడు. నందు పరిస్థితి కూడా అలానే ఉంది. తను కూడా వాష్రూమ్కి వెళ్ళి షవర్ చేసి దాని కింద నిల్చొని ఏడుస్తూ తన మెడలో ఉన్న తాళి తన చేతుల్లోకి తీసుకొని నిన్ను ఎన్ని రోజులు ఇలా ఎవరికి కనిపించకుండా దాచుకోవాలి? ఇవాళ అర్జున్ గారు నా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆయన కళ్ళల్లో నా మీద ప్రేమ, బాధ్యత, భయమా? ఏ భావం నాకు అర్థం కావడం లేదు. కానీ నాకు ఒకలాంటి భరోసా కనిపిస్తుంది. అలా ఆలోచనల నుండి బయటపడి ఫ్రెష్ అయ్యి అర్జున్ రూమ్కి ముందు నిల్చుంది. డోర్ నాక్ చేయాలంటే ఎందుకో టెన్షన్గా ఉంది. అలా కాసేపు అక్కడే నిల్చుంది. అర్జున్, ఏంటి ఇంతసేపు అయినా నందు రాలేదు? సరే నేనే వెళ్ళి పిలుస్తాను అని తలుపు దగ్గరకు వెళ్ళాడు. నందు ఇలా ఎంతసేపు నుంచుంటాను, నేనే నాక్ చేస్తాను అని కళ్ళు మూసుకొని తన చెయ్యి ముందుకు చాపింది. అప్పుడే ఆ టైంలోనే అర్జున్ డోర్ ఓపెన్ చేయడంతో నందు చెయ్యి అర్జున్ గుండెల మీద వేసింది. అర్జున్ తన ముందు ఉన్న నందుని చూసి తను ఏమో చేస్తుందో అని సైలెంట్గా ఉన్నాడు. నందు ఏంటిది మెత్తగా ఉంది అని కళ్ళు తెరిచి చూసింది. తన చెయ్యి అర్జున్ మీద ఉండడంతో వెంటనే వెనక్కు తీసుకొని సారీ సార్, అది నేను చూడలేదు అర్జున్. నందు చెయ్యి పట్టుకొని రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి తన చెంప మీద తను చేతివేలు అచ్చులు కనిపిస్తూ ఉండడంతో తన చెంప మీద మందు రాసి
పద, బాగా ఆలస్యమైంది అని ముందుకు కదిలాడు. నందు ఇప్పటి వరకు ఏం జరిగిందో ఏం అర్థం కాలేదు. ఒక బొమ్మలాగా అర్జున్ వెంట వెళ్తుంది. కిందకు వెళ్ళి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళారు అర్జున్. తన క్యాబిన్లోకి వెళ్ళాడు. నందు అక్కడ స్టాఫ్తో మాట్లాడుతూ అక్కడ ఇంకా పెండింగ్ ఉన్న ఫైల్స్ ఎలా కంప్లీట్ చేయాలి అని వివరిస్తూ చెప్తుంది. అర్జున్ తన క్యాబిన్ నుండి నందుని చూస్తున్నాడు. తను స్టాఫ్తో ఎంత ఫ్రెండ్లీగా ఉండి పనిచేస్తుంది అని. అర్జున్ మొబైల్ రింగ్ అవ్వడంతో తేరుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, హే డార్లింగ్, ఎలా ఉన్నావ్ అన్నాడు. అటు నుంచి వర్ష ఏం మాట్లాడడం లేదు. అర్జున్ డార్లింగ్ అని అంటాడు. ఏంటి, నా మీద కోపంగా ఉన్నావా అన్నాడు. అయినా అటు నుండి మాట్లాడడం లేదు. వర్ష సారీ రా, ప్లీజ్, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. అయినా వర్ష మాట్లాడడం లేదు. అర్జున్ ఇంకా లాభం లేదు అని ఐ లవ్ యూ డార్లింగ్ ముద్దులు పెడుతూ ఉన్నాడు. అటు నుంచి చిన్నగా నవ్వులు వినిపించాయి అర్జున్కి. అని అమ్మయ్య, నవ్వేసావా డార్లింగ్, సారీ రా, వర్క్లో పడి నీకు ఫోన్ చేయడం మర్చిపోయాను, క్షమించు అన్నాడు మళ్ళీ. వర్ష ఎప్పుడు వస్తున్నావు అర్జున్, నువ్వు వెళ్ళి 10 రోజులయ్యింది అంది. ఇంకో 2 డేస్లో వర్ష వచ్చేస్తా. ఇంట్లో బామ్మ తన్వి ఎలా ఉన్నారు, నువ్వెలా ఉన్నావు? మేము బాగున్నాం అర్జున్, మాకు నీ గురించి టెన్షన్ అంతే. అర్జున్ ఇక్కడ ప్రాబ్లం క్లియర్ అయ్యింది వర్ష, ఒక ఆఫీస్ పార్టీ ఉంది, అది కంప్లీట్ అవ్వగానే వచ్చేస్తా. వర్ష ఓకే అర్జున్, ఇంకా 2 రోజుల్లో ఎంజాయ్, నీకోసం వెయిట్ చేస్తాను. లేదు అంటే నేనే నీ దగ్గరకు వస్తాను అంది. నీకు అంత శ్రమ ఇవ్వను డార్లింగ్, 2 డేస్లో నీ ముందుంటాను అన్నాడు. ఓకే బాయ్ వర్ష అని కాల్ కట్ చేస్తాడు అర్జున్. అర్జున్ తన పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. కొంచెం రిలాక్స్ అవ్వాలి అని కళ్ళు మూసుకొని కుర్చీలో వెనుకకు వాలాడు. కానీ తన కళ్ళ ముందు నందు రూపం మెదులుతుంది. అర్జున్ వెంటనే కళ్ళు తెరిచి కొన్ని నీళ్లు తాగి, ఏంటి ఇది, నాకు నందు మొహం కనిపిస్తుంది, లేదు, ఇలా జరగడానికి లేదు అంటూ తన క్యాబిన్ నుండి స్టాఫ్ వైపు చూశాడు. తను నవ్వుతూ ఎవరో ఒక వ్యక్తితో మాట్లాడుతుంది. అది కూడా చాలా క్లోజ్గా మాట్లాడుతున్నట్టుంది. నందుని అలా ఇంకొకరితో క్లోజ్గా చూస్తుంటే అర్జున్కి ఎందుకో కోపంగా ఉంది. దాంతో తన కోపాన్ని తన చేయి పిడికిలి బిగించి నందునే అలా చూస్తున్నాడు. ఎంతకు నందు అక్కడి నుండి పక్కకు వెళ్లకుండా ఆ అబ్బాయితో మాట్లాడుతుంది. అర్జున్ ఇంకా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక నందు మొబైల్కి కాల్ చేసి వెంటనే తన క్యాబిన్కి రమ్మన్నాడు. నందు నవ్వుతూనే ఓకే బాస్, పిలుస్తున్నారు, నేను వెళ్ళి వస్తాను అని అర్జున్ క్యాబిన్కి వచ్చింది. అర్జున్ డోర్ దగ్గర ఉండి నందు లోపలికి రాగానే డోర్ క్లోజ్ చేసి డోర్కి ఆనుకొని నిల్చున్నాడు. అలా తలుపులు వేయగానే వెనకను చూసిన నందుకి, సార్ ఇప్పుడు తలుపు ఎందుకు క్లోజ్ చేశారు, అర్థం కావట్లేదు. నందు సార్ ఏమైంది, తలుపు ఎందుకు దగ్గరగా వేశారు అంది. అర్జున్ కోపంగా నందు దగ్గరికి వచ్చి తన జుట్టు పట్టుకొని, ఏంటి వాడితో అంతా రాసుకొని పూసుకొని మాట్లాడుతున్నావు అన్నాడు. నందుకి అర్జున్ అలా జుట్టు పట్టుకొని తన మొహం పెట్టి అలా అడుగుతుంటే తనకి ఎందుకో భయం వేసింది. అర్జున్ ఇంకా కోపం, నేను మాట్లాడుతుంటే నోటి నుండి మాటలు రావడం లేదు అని గట్టిగా అడిగాడు. అర్జున్ నందు జుట్టు మీద పట్టుకు పెంచడంతో తనకి నొప్పిగా ఉంది. సార్ దయచేసి వదలండి, నొప్పిగా ఉంది అని మెల్లగా అంది. అర్జున్ అప్పుడు నందుని చూసి తన కంట్లో కన్నీరు చూసి తన నుండి దూరంగా జరిగి కోపాన్ని తన పిడికిలి బిగించి గోడకి గట్టిగా కొట్టాడు. నందు భయంతో 2 అడుగులు వెనక్కు వేసింది. తను ఏం తప్పు చేసిందో, అర్జున్కి ఎందుకు అంత కోపం వచ్చిందో, అలా కోపంగా ఉన్నాడో నందుకి అర్థం కావడం లేదు. నందుకి ఏడుపు ఆగడం లేదు. ఇప్పుడు ఏం జరిగింది, నా మీద అంత కోపంగా ఉన్నాడు, నేను ఇందాక ఒక అబ్బాయితో మాట్లాడడం చూసి ఇలా బిహేవ్ చేస్తున్నారా, అయినా నేను ఎవరితో నవ్వుతూ మాట్లాడితే తనకెందుకు అంత కోపం ఎందుకు వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. నందు తన కన్నీళ్లు తుడుచుకొని అర్జున్ ముందుకు వెళ్ళి అర్జున్ని చూస్తూ, అసలు ఏమైంది సార్, మీకు మీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంది. నందు అలా అర్జున్ని అడగగానే తనకి ఏం చెప్పాలో తెలియడం లేదు. కానీ నందు అడిగిన దానిని బట్టి తనకు తన మీద ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది. అది ప్రేమే అని ఖచ్చితంగా తెలియదు. నందు అర్జున్ని కోపంగా చూస్తూ, సార్ మీకు నాకు పెళ్లి జరిగిన మాట నిజమే, కానీ ఇప్పుడు నేను వేరు, మీరు వేరు. మీకు చెప్పినప్పుడే మీరు నా మెడలో వేసిన తాళి తీసేశాను అంది. నందు ఆ మాట అంటే అర్జున్కి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. ఏంటి ఊరుకుంటే ఎక్కువ చేస్తున్నావు, ఏంటి నీ మెడలో తాళి తీసావా
అది నేను నమ్మాలా అంటూ తన మీదకు వెళ్తున్నాడు. అర్జున్ అలా వస్తుంటే నందుకి టెన్షన్తో ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. తను అలా వెనకకు వెళ్ళి గోడకి తగిలి అక్కడ ఆగిపోయింది. అర్జున్ నందు ఎటు కదలకుండా తన చేతులు నందు ఎక్కడికి వెళ్లకుండా అడ్డుపెట్టి, ఏంటి చెప్పు, నీ మెడలో ఉన్న తాళి తీసావా అన్నాడు. నందు ఏం మాట్లాడలేదు. ఏంటి మాటలు రావడం లేదు కదా అని తన మెడలో ఉన్న తాళి బయటకు తీసి మరీ ఇది ఏంటి అన్నాడు గట్టిగా. నందుకి ఇప్పుడు ఏం చెప్పాలో తెలియడం లేదు. అర్జున్ని చూస్తుంది అంతే. ఏంటి నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా? మార్నింగ్ నువ్వు స్విమ్మింగ్ పూల్లో పడినప్పుడు నిన్ను నీటిలో నుండి బయటకు ఎత్తుకొని వస్తున్నప్పుడు చూశాను నీ మెడలో. అప్పుడే నాకు అనిపించింది నువ్వు నాకు అబద్ధం చెప్పావు అని. కానీ నీ మీద నాకు ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో నాకు తెలియదు, కానీ నువ్వు ఇంకో వ్యక్తితో క్లోజ్గా ఉండడం చూస్తే నాకు కంట్రోల్ చేసుకోలేనంత కోపం వస్తుంది. అది ప్రేమ నా లేదా ఇంకా ఏదో భావమా నాకు తెలియడం లేదు అని అర్జున్ అలా చెప్తాడని ఊహించని నందుకి ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. కానీ ధైర్యం తెచ్చుకొని, మరి మీ భార్య అంది. నందు ఆ మాట అనుకుంటుందని అనుకొని అర్జున్ ఇప్పుడు తనకి ఏం చెప్పాలో తెలియక తన జుట్టులోకి వేలు పూనిచ్చి తన కుర్చీలో కూలబడ్డాడు. నందు, మీరు బాగా ఆలోచించి నా మీద మీకు ఉన్నది ప్రేమ ఇంకా ఏమన్నానా తెలుసుకొని నాకు చెప్పండి. అలాగే మీ భార్య గురించి కూడా. నేను హోటల్కి వెళ్తున్నా, రేపు ఆఫీస్ పార్టీ ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది. నందు అన్నట్టు తను చెప్పేది కరెక్ట్. వర్ష గురించి ఒక స్త్రీ కూడా ఆలోచించలేదు. నేను తనని మర్చిపోయాను. అలా ఎలా చేశాను? నేను నందుకి దూరంగా ఉంటే బెటర్. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తనకి ఇంకో పోస్ట్ ఇచ్చి నేను తనకి దూరంగా ఉండాలి అని అనుకున్నాడు. నందు ఏడుస్తూ హోటల్ రూమ్కి వెళ్ళింది. అర్జున్ ఆఫీసులో అలా కుర్చీలో కూర్చొని నేను ఎందుకు ఇలా తనతో బిహేవ్ చేశాను? నందు గది మంచం మీద పడుకొని ఏడుస్తుంది. ఎందుకు సార్, మీరు నా మీద ప్రేమ పెంచుకుంటున్నారు. మీ జీవితంలో ఇంకొకరితో ఎప్పుడో ముడిపడింది. అవును, నేను నా మెడలో ఉన్న తాళి తీయలేదు. ఎందుకంటే నేను మిమ్మల్ని నా భర్తగా ఊహించుకున్నాను. దానికి ఒక కారణం ఉంది. దేవుడి గుడిలో మన పెళ్లి జరిగింది. అది కూడా ఆ దేవుడు ఎందుకు మన ఇద్దరికి ముడివేశాడో తెలీదు అని చెప్పి ఏడుస్తూ పడుకొని ఉంది. ఇంకా అర్జున్ కూడా ఆఫీస్ నుంచి రూమ్కి వస్తాడు. ఇంకా మధ్యాహ్నం ఏం తినలేదు నందు అని తెలుసుకొని తన దగ్గరికి వెళ్ళి మనం డిన్నర్ చేద్దామని చెప్పి పిలుస్తాడు. మీరు వచ్చింది కూడా నాకు తెలియలేదు. పర్లేదు, ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్కి వెళ్దాం అన్నాడు అర్జున్. కానీ నాకు ఆకలిగా లేదు అంది. అది నీ నోట్లో నుండి వచ్చింది కాదు నందు. నువ్వు మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. వెళ్ళు, నాకు ఆకలిగా ఉంది. తను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళారు. ఫుడ్ ఆర్డర్ చేసి కూర్చున్నారు. అర్జున్ నందుని చూస్తున్నాడు, కానీ తను తల పైకి ఎత్తడం లేదు. కానీ అర్జున్ తనని చూస్తున్నాడు అని తనకి తెలుస్తుంది. ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది, కానీ ఇద్దరికీ తినాలని అనిపించలేదు. అర్జున్నే నందుకి సర్వ్ చేస్తాడు. తిను నందు అన్నాడు. ఇక తను తినకపోతే బాగోదు అని లైట్గా తిని హ్యాండ్ వాష్ చేసుకొని తన గదికి వెళ్ళిపోతుంది. అర్జున్ నందుని గమనిస్తూనే ఉన్నాడు. తను వెళ్ళగానే తను వెనకే వేగంగా వెళ్ళి తన గదికి వెళ్తుంటే తన చేయి పట్టుకొని లాగి తన గదిలోకి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేసి తనని వాల్కి లాక్ చేసి, ఏంటే వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, కనీసం నా మొహం కూడా చూడడం లేదు అని తన రెండు బుగ్గలు గట్టిగా పట్టుకొని అడుగుతున్నాడు. నందు అప్పటికి కూడా అర్జున్ మొహం చూడకుండా గట్టిగా కళ్ళు మూసుకుంది. ఇంకా అర్జున్ కోపం పీక్స్కి వెళ్ళి వెంటనే తన పెదాలు అందుకున్నాడు. అర్జున్ తనకి అలా ముద్దు పెడతాడు అని ఊహించని నందు టక్కున కళ్ళు తెరిచి తను అలా కళ్ళు తెరవగానే అర్జున్ కళ్ళతోనే నవ్వుతూ ఇంకా గాఢంగా ముద్దును కొనసాగిస్తున్నాడు. నందు ఎంతగా అర్జున్ని వెనుకకు తోస్తున్నా తను ఇంకా నందుని గట్టిగా హత్తుకుంటున్నాడు. ఇంకా నందు కూడా అలసిపోయి అర్జున్ని తోయడం లేదు. అర్జున్ నందుకి ఊపిరాడడం లేదు అని తనని వదిలి కొంచెం వెనుకకు జరిగాడు. నందు అలాగే గోడకి జారిపడి ఏడుస్తూ ఉండిపోయింది. అర్జున్ నందు దగ్గర మోకాల మీద కూర్చొని తన మొహాన్ని అర్జున్ చేతిలోకి తీసుకొని తన కన్నీళ్లు తుడిచి, నందు దయచేసి ఏడవకు. నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది నందు. దయచేసి ఏడవకు. నీకు దూరంగా ఉండాలని అనుకున్నా. నేను నీకు దగ్గర అయ్యానో తెలియట్లేదు, కానీ నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి అని అనిపిస్తుంది. నువ్వు దూరంగా ఉంటే నా గుండెల్లో నొప్పిగా ఉంది నందు. నేను చేస్తుంది కరెక్టో తప్పో నాకు తెలియదు, కానీ నందు
నువ్వు దూరంగా ఉంటే నేను ఉండలేను అని నాకు తెలిసింది. అర్జున్ అలా మాట్లాడుతుంటే నందుకి ఏం చెప్పాలో తెలియడం లేదు. కానీ అర్జున్ తన మీద చూపిస్తున్న ప్రేమకి తనకి చాలా ఆనందంగా ఉంది. కానీ అర్జున్కి ముందే పెళ్ళి అవ్వడం గుర్తుకొచ్చి తను ఏం మాట్లాడకుండా తన గదికి వెళ్ళిపోయింది. అర్జున్ ఇంకా తనని బాధ పెట్టడం ఇష్టం లేక అలాగే తన గదిలో పడుకున్నాడు. కానీ నిద్ర రావడం లేదు. ఎప్పుడో తెల్లవారుజామున పడుకున్నాడు. మళ్ళీ వెంటనే లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నందుని చూడాలనిపించి తన గది దగ్గరకు వెళ్ళాడు. కానీ తనని చూడకుండానే వెళ్ళిపోయాడు అర్జున్. నందు ఆ రాత్రంతా మేల్కొనే సూర్యుడి రాకతో ఆ గదిలో వెలుగొచ్చింది. అప్పుడు తను కూడా ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయింది. అర్జున్ ముందు వెళ్ళడంతో తను తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. కానీ మనసంతా అర్జున్ని చూడాలనిపిస్తుంది అని ఉంటుంది. అక్కడ అర్జున్కి కూడా అలానే ఉంటుంది. మేనేజర్ వచ్చి నందిని ఆఫీస్కి వచ్చింది సార్ అని చెప్పినప్పటి నుండి తనని చూడాలని ఉన్నా మళ్ళీ తనని బాధ పెట్టడం ఇష్టం లేక అలానే ఉన్నాడు. అలా చాలాసేపు ఆగా. నందు తన క్యాబిన్కి వస్తుంది అని తను రాకపోవడంతో తనకి కాల్ చేసి వెంటనే క్యాబిన్కి రమ్మని కాల్ కట్ చేశాడు. నందు అర్జున్ క్యాబిన్కి వెళ్ళింది. కానీ అర్జున్ని చూడలేదు. కానీ అర్జున్ నందునే చూస్తున్నాడు. నవ్వుతూ తను ఎంతకీ ఏం మాట్లాడకపోవడంతో సార్ రమ్మన్నారు అంది మెల్లగా. అర్జున్ తన కుర్చీలో నుండి లేచి నందు దగ్గరగా వెళ్ళి ఈరోజు సాయంత్రం పార్టీ ఏర్పాట్లు అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నందు సార్ ఇక్కడ నాకేం తెలుసండి, అదంతా నాకు తెలీదు. నీ మొబైల్కి ఆర్డర్స్ సెండ్ నందు అన్నీ నువ్వే చూసుకోవాలి. నందు కావాలని నాతో ఇదంతా చేస్తున్నారు అని ఏర్పాట్లు చూసుకోవడానికి మేనేజర్ని తీసుకొని వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఇద్దరూ లంచ్ చేసి తమ పని చేస్తున్నారు. నందు ఏవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిస్తుంది. మేనేజర్ అక్కడ నైట్కి అర్జున్ ఇంకా ఫారెన్ గెస్ట్ కూర్చోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇలా ఇద్దరు తమ పనిలో పూర్తి చేసి సాయంత్రం అయ్యింది. ఇద్దరు కొంచెం అలసిపోయి నందు మేనేజర్ గారు ఇంకా మీరు వెళ్ళండి అంది. మేనేజర్ నేను తర్వాత ముందు మీరు అని పర్లేదు, నేను ఉన్న హోటల్ ఇక్కడికి దగ్గరే, మీరు ఇంటికి వెళ్ళి రావాలి కదా, మళ్ళీ ఆలస్యం అవుతుంది. మేనేజర్ ఓకే అని ఇంకా సేపట్లో మన స్టాఫ్ అంతా ఇక్కడికి వస్తారు సార్, అందరినీ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి నైట్ పార్టీకి రావాలి అని చెప్పారు. నందు అందరూ బాగా రెస్ట్ తీసుకుంటే నన్ను ఒక్కదాన్ని వదిలి మీరు హోటల్లో రెస్ట్ తీసుకుంటున్నారా అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.